ఏఐ యుగంలో కూడా ఇంకా ఆటవిక సమాజ పోకడలు మన సమాజంలో పూర్తిగా పోలేదు. అలాంటి పరిస్థితులు ఇంకా పోలేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఘటనలు సహజంగా ఎక్కడో సినిమాల్లో చూస్తూ ఉంటాం, మరెక్కడో పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. అలాంటి ఘటన ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పబోతున్నాను. తన కోరిక తీర్చాలంటూ ఒక వివాహితను బలవంతంగా కారులో ఎత్తుకెళ్ళాడు. అందరూ చూస్తుండగా పట్టపగలు ఒక వివాహితను ఒక రౌడీ షీటర్ బలవంతంగా ఎత్తుకెళ్ళి ఆ మహిళ మీద దాడి చేస్తూ లైంగిక వాంఛ తీర్చుకునే ప్రయత్నం చేశాడు. ఇది ఖమ్మం జిల్లా వెంకటాయపాలెంలో చోటు చేసుకుంది. ఆ రౌడీ షీటర్ వేధింపులు భరించలేక ఆ వివాహిత చివరికి ప్రాణాలు తీసుకుంది. తన కోరిక తీర్చాలంటూ ఆ వివాహితను బలవంతంగా కారులో ఎత్తుకెళ్ళాడు రౌడీ షీటర్ ధరావత్ వినయ్. ఆ వివాహితపై దాడి చేస్తూ వినయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ వేధింపులు తట్టుకోలేక చివరికి ఆ వివాహిత ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తన భార్యను చంపేశారంటూ మృతురాలి భర్త ఆరోపణలు చేస్తున్నాడు. ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆ రౌడీ షీటర్ వినయ్ని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. సహజంగా ఇలాంటి ఘటనలు మనం చూస్తామా? మన సభ్య సమాజంలో చూడగలిగేవేనా?